హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూడైతే ఇండియన్ రైల్వేలోని ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే రీసెంట్గా వచ్చిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్కి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో అదైతే ఇక్కడ నేను చూపిస్తాను. అండ్ ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కసారి అయితే ఇక్కడ రిజల్ట్ అయితే రిలీజ్ అనేది చేస్తారు. ప్రజెంట్ అయితే చూసుకుంటే జమాల్పూర్ వర్క్షాప్ నుంచి అయితే రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మీరు డౌన్లోడ్ అయితే లింక్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ అయితే మీ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అక్కడైతే మీరు చూసుకోవచ్చు ఏమేమి తీసుకొని వెళ్ళాలి మిగతా ప్రాసెస్ అనేది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీ కాల్ లెటర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. అదేవిధంగా అయితే మీరు షార్ట్ లిస్ట్ అయి ఉంటే కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ కాల్ లెటర్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ 2023-24 అని చూపించారు. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత సింపుల్గా అయితే మీ ఈ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు రావాలని ఉందో దానిపైన డేట్ అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారు. అక్కడ నుంచి అయితే మీరు చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి, మీరు ఏదైనా కేటగిరీ వాళ్ళైతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నడవదు, అది ఇక్కడ గమనించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది, అదైతే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి ఏదైనా మీరు తహసీల్దార్తో అదైతే సిగ్నేచర్ చేయించుకొని ఫిలప్ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్ అడిగారో ఆ ప్రాసెస్ అయితే మీరు చూడండి.